హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి కంటెంట్ వస్తూ ఉంటే ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. సో ఇంట్లోనే ఉంటూ ఎలాంటి సంపాదన లేదు, సో మేము మా హస్బెండ్ శాలరీ మీద మేము డిపెండ్ అవ్వలేము అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి మీషోలో ఎలా బిజినెస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీషోలో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కూడా బిజినెస్ చేయొచ్చు. విష్ లింక్ డౌన్లోడ్ చేసుకొని, లేదు సెల్లర్గా జాయిన్ అయ్యి మీ ఐటమ్స్ మీరు సెల్ చేసుకోవాలన్నా కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీషోలో సెల్లర్గా ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. ఫస్ట్ మీషో యాప్ ఓపెన్ చేసి అందులో మీషో సెల్లర్ అని ఉంటుంది. హోమ్ పేజ్కి వెళ్తే అక్కడ మీరు మీషో సెల్లర్గా అయితే జాయిన్ అవ్వండి. జిఎస్టీ నెంబర్ తీసుకోండి, మీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో పాన్ కార్డు, నేము, అలాగే మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నెక్స్ట్ మీరు ఏ ఐటమ్ అమ్మాలి అనుకుంటున్నారో దాన్ని కూడా ఆడ మెన్షన్ చేయాలి, డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ దగ్గర. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తే దాన్ని ఇచ్చి రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఎన్రోల్మెంట్ ఐడి కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అంతా ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ శారీస్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అమ్మచ్చు. మీ దగ్గర ఏదైనా కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదంటే ఎటువంటి ఐటమ్స్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నా కూడా మీరైతే అమ్ముకోవచ్చు అనమాట. సో ఏదైనా నీట్గా ఫోటో తీసి, క్యాట్లాగ్ అంటారు కదా, సో క్యాట్లాగ్ని నీట్గా ఫోటో తీసి అయితే మీరు ముందు పేజ్లో అయితే నీట్గా పెట్టచ్చు. సో అలాంటప్పుడు ఆ స్టోర్కి మీ నేమ్ అనేది ఇవ్వాలి. సో సెల్లర్ కింద మీ నేమ్ ఉంటే మీకు ఆ ఐటమ్ వచ్చేసి సెండ్ అయిన తర్వాత మనీ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగా మీరైతే మీషోలో జాయిన్ అయ్యి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే ఆడవాళ్ళు ఉండి చేసే బిజినెస్ ఏంటి అంటే, బిజినెస్ అనడానికన్నా మనం ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, కిడ్స్ ట్యూషన్ పెట్టుకోవచ్చు. కిడ్స్ కోసం ట్యూషన్ చెప్పడము, ప్రీ స్కూల్ అనేది చేయొచ్చు. కొద్దిగా ఫస్ట్ ఒక 2 to 3 మెంబర్స్తో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనమైతే గ్రో చేస్తూ రావాలి. సో అలాంటప్పుడు మనకి ప్రీ స్కూల్ ఆప్షన్ అనేది బెస్ట్ అనమాట. సో ఇంట్లోనే హ్యాపీగా ప్రీ స్కూల్ అనేది చేసుకోవచ్చు అనమాట, రిజిస్ట్రేషన్ తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందే చెప్పాను కదా, మీషో సెల్లర్గా కానీ మీషోలో ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసి కూడా మనమైతే సంపాదించుకోవచ్చు విష్ లింక్ని యూజ్ చేసి. సో ఇలా కూడా మనం ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవచ్చు అనమాట. శారీస్ ఇంట్లోనే తెచ్చి అమ్మడము, లేదా మీరు ఆఫ్లైన్ కస్టమర్లో మీరు ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఆఫ్లైన్లోనే కూడా మీరు శారీస్ తెచ్చి అమ్ముకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లౌడ్ కిచెను, మీరు వంట బాగా వచ్చు, అన్ని ఐటమ్స్ చేయగలుగుతారు అనుకున్న క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి క్లౌడ్ కిచెన్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట, ఫుడ్ లైసెన్స్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్, కేక్స్ బేక్ చేయాలని మీకు ప్యాషన్ ఉంటే బేక్ చేసుకోవచ్చు. గిఫ్ట్స్, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఏదైనా మీకు ఆర్ట్స్ వచ్చినా, క్రాఫ్ట్స్ వచ్చినా చేయొచ్చు అనమాట. సో అలా చేసి కూడా గిఫ్ట్స్ లాగా వాళ్ళకైతే తయారు చేసి పంపించవచ్చు. బ్యాగ్స్ అమ్మచ్చు, లేదంటే ఇంట్లోనే మీరు గార్మెంట్స్లో కనెక్ట్ అయ్యి గార్మెంట్స్ వాళ్ళు మీకు షర్ట్స్ అలాగా పంపిస్తారు. ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైనా ఉంటే కట్ చేసి పంపించడము, శానిటరీ ప్యాడ్స్ని ప్యాక్ చేసి పంపించడము. ఏదో ఒక విధంగా మీరు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నారు అనుకుంటే మీకు ఇంకా ఎక్కువ బిజినెస్ ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. మంచిగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఆ సిటీల్లో ఉన్న వాళ్ళైతే. సో విలేజ్లో ఉన్నా పర్లేదు, మీరు అగ్గి పుల్లలు చేయడము, లేదంటే కొవ్వొత్తులు చేయడము, ఇలాగ ఏదో ఒక ఆర్ట్ మీకు వచ్చి ఉంటే దాన్ని కూడా చేసుకోవచ్చు. ఊదొత్తులు అమ్మడము. సో ఇలాగ ఏదో ఒకటి ఆలోచించండి. మీ టాలెంట్ ఏంటి అనేది మీకు మీరే గుర్తించుకోవాలి. ఎవరు చెప్పినా మనలో టాలెంట్ మనకే తెలుస్తుంది కాబట్టి. కాబట్టి మీకు ఏ టాలెంట్ ఉందో దాని మీద అయితే మీరు స్పెండ్ చేయండి. సో ఇంట్లో కూర్చొని ఏ పని లేదు అని బాధపడకుండా ఏదో ఒకటి చేయండి. ఏముంది, స్టార్ట్ చేయండి. వస్తే లాభం, లేదంటే మీకు ఒక అనుభవం వస్తుంది అంతే. పెట్టగా ఫస్ట్ ఎక్కువ అమౌంట్ పెట్టద్దు, చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేయండి. మంచిగా అయితే మీకు బిజినెస్ లాభం వస్తే హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు కదా. సో కాబట్టి చిన్న అమౌంట్తో అయితే స్టార్ట్ చేయండి. ఏది స్టార్ట్ చేయకుండా మాత్రం నిలిచిపోవద్దు. నెక్స్ట్ రెజైన్ ఆర్ట్స్, ఇప్పుడు ఎక్కువ ట్రెండ్లో ఉన్నది రెజైన్ ఆర్ట్స్, పికిల్ బిజినెస్, ఫుడ్ ఐటమ్స్ ఎలా సేల్ చేయడము. సో ఇలా ఏదో ఒక విధంగా మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా గైడెన్స్ మన యూట్యూబ్లోనే
తెలుస్తుంది. మీరు వేరే ఏదైనా చేయాలన్నా కూడా ప్రతిదీ మీకు యూట్యూబ్లోనే సెర్చ్ చేశారనుకోండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేయడము. సో మీకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే ఇష్టము అనుకుంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా చేసి అమ్మచ్చు అనమాట. మనకు ఎక్కువ ఏది ఇంట్రెస్టో దాని మీదే మీరు ఇంట్రెస్ట్ అనేది పెట్టండి. సో హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలామంది ఇప్పుడు మంచిగా ట్రెండీ జ్యువెలరీ అయితే అమ్ముతున్నారు కదా. సో హ్యాండ్మేడ్తో చేసి అమ్మడము. నెక్స్ట్ వచ్చేసి అది స్క్రంచీస్ అంటారు కదా, స్క్రంచీస్ చేసి అమ్మడము, లేదంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అమ్మడము. ఏదో ఒక విధంగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సర్గా కూడా మారడము. ఇంకొకరికి మనం మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం, లేదంటే జాబ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో ఇలా మారినా కూడా మనకు మంచిగా డబ్బులు అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అయితే జాయిన్ అయ్యి యూట్యూబ్లో వీడియో చేసుకుంటూ చాలామంది ఫేమస్ అయిపోయారు. సో మీరు అలా కూడా ఫేమస్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టండి. సో హ్యాపీగా మీరైతే మంచిగా గ్రో అవుతుంది మీ ఛానల్ అనేది. మంచి కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైలిస్ట్ నేర్చుకోవడము, హెయిర్ స్టైల్స్ చేయడము, మేకప్ ఆర్టిస్ట్గా ఒక వెడ్డింగ్కి వెళ్తే మంచిగా మనీ అయితే వస్తుంది. హెయిర్ స్టైల్స్ చేసి నేర్చుకోవడము, మేకప్ ఆర్టిస్ట్గా ఉండడము, శారీ డ్రాపింగ్ చేయడము, ప్రీ ప్లీటింగ్ చేయడము, ఏదో ఒక విధంగా చేస్తే మనకైతే ఒక మేకప్ కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి, ప్రతిదీ వాళ్ళు కవర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ చేయడం నేర్చుకోండి. థంబ్నైల్స్ డిజైన్ చేయడం నేర్చుకున్నా కూడా మంచి మనీ అయితే వస్తుంది. ఏఐ యాప్స్, క్యాన్వా యాప్స్, గ్రాఫిక్స్ చేయడము. సో ఏదైనా సోషల్ మీడియా రిలేటెడ్ యాప్స్ ఏదైనా డెవలప్ చేయాలి అనుకుంటే సో మీరైతే యాప్స్ అనేది మంచిగా నేర్చుకోండి. క్యాన్వా యాప్ గురించి నేర్చుకోండి, ఏఐ యాప్స్ గురించి నేర్చుకోండి, గ్రాఫిక్స్ చేయడం నేర్చుకోండి. సో నెక్స్ట్ ఫోటో ఆర్ట్స్ చేయడము, ఏదైనా ఒక వస్తువు మీద ఫోటో ఆర్ట్స్ చేయడం అయితే నేర్చుకోండి. ఐటమ్స్ మీద ఫొటోస్ వేయడము చాలామంది ట్రెండ్గా ఇప్పుడు అయిపోయింది కదా. ఫొటోస్ గీయడము, ఏదైనా డ్రాయింగ్ గీయడము, వాళ్ళ ఫొటోస్ డ్రాయింగ్ వేసి పంపించడము. సో అందులో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో మాకు ఇన్ని ఐటమ్స్ మేము చేయగలుగుతాము అని చెప్పి సో అలా కూడా మంచిగా సంపాదిస్తున్నారు. జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని, సిల్వర్ జ్యువెలరీ అని. సో అలా జ్యువెలరీ కూడా మీరు తెచ్చి అమ్ముకోవచ్చు. నెక్స్ట్ డ్రాపింగ్ చేయడము, ప్రీ ప్లేటింగ్ చేయడము. సో ఏదైనా మీకు మెహందీ డిజైన్స్ వేయడము, లేదంటే నెయిల్ ఆర్ట్స్ వేయడము, ఆన్లైన్లో చూపించడము, దాని ద్వారా కూడా మీరు ఏదైనా వీడియోస్ పెడితే ఫేమస్ అవుతారు. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ముగ్గులు వేయడము, సో దాన్ని యూట్యూబ్లో పెట్టడము, ఏదో ఒక విధంగా మీకు సంపాదించాలి అనుకుంటే ఎన్ని దారులు ఉన్నాయని మాత్రమే నేను చెప్తున్నాను. సో మీలో ఉన్న టాలెంట్ మీరే గుర్తించుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ వచ్చి ఉంటే టైలరింగ్ చేయడము, కుచ్చులు వేయడము. నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ మీద పడ్డారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్స్ని ఇంట్లోనే రెడీ చేసి పంపించడము, మిల్లెట్స్ రెసిపీస్ చేయడము, లేదంటే జూట్ బ్యాగ్స్ చేయడము, పేపర్ ప్లేట్స్ చేయడము. ఏదో ఒక విధంగా మీరైతే బిజినెస్ చేయాలి అనుకుంటే ఇలాగా ఆలోచించండి. స్ప్రౌట్స్ ఇంట్లోనే మనం స్ప్రౌట్స్ మేకింగ్ చేయొచ్చు. సో స్ప్రౌట్స్ చేసి అమ్మడము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ ఎదురుగా ఉండి ఏదైనా ఫుడ్ సప్లై చేయడము, లేదంటే వాళ్ళకి ఆఫీస్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫ్రూట్ బౌల్స్ ఉంటాయి కదా, సో దాన్ని సప్లై చేయడము. సో డైట్ బౌల్స్ అని చెప్పి, ఫ్రూట్ బౌల్స్ అని చెప్పి చాలా వరకు వచ్చేసాయి. సో అలా కూడా చెయ్యొచ్చు అనమాట. సో ఆర్గానిక్ ఫుడ్స్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు, లేదంటే ఏదైనా చిన్న గార్డెనింగ్ లాగా చేసి ఆ ఫుడ్స్ని అయితే మీరు అమ్మచ్చు. సో ఇలాగా ఏదో ఒక విధంగా అయితే మనం సంపాదించుకోవచ్చు. సో ఇంట్లోనే ఉంటున్నామని బాధపడకుండా, మగవాళ్ళ మీద ఎలాంటి బడన్ వేయకుండా మనమైతే ఇంట్లోనే సంపాదించవచ్చు అనమాట. ఇన్ని ఉన్నాయి. సో ఇంకా చాలా మిస్ అయి ఉంటుంది. సో నేను ఏదేది మిస్ అయ్యాను అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా నాకు గుర్తొచ్చినంత వరకు రాశాను. సో ఇంకా ఏదైనా ఉంటే నేను కూడా తెలుసుకుంటానమాట. సో ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్.